గూటికి జితేందర్ ఇక ఎవరికి ఇస్తున్నారు? మల్కాజ్గిరి లేదా చేవెళ్ళ నుంచి పోటీ. మల్కాజ్గిరి సీటు ఎవరికి ఇస్తున్నారంటే జితేందర్ రెడ్డి. గతంలో ఎవరికి ఈయన నిన్ననే చేరాను, నిన్న చేరిన తర్వాత ఆయనకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది? మల్కాజ్గిరి లేదా చేవెళ్ళ నుంచి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది జితేందర్కి. కాంగ్రెస్ గుడికి జితేందర్ మల్కాజ్గిరి లేదా చేవెళ్ళ నుంచి పోటీ. మొన్నటిదాకా బీజేపీలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. భువనగిరి నుంచి పైలకు ఛాన్సు. ఎంపీ ఎన్నికల వేళ అస్సాం పార్టీ న్యూట్రాలజీ. బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్తిలో గాలం. మాజీ ఎంపీ ఇంటికి వెళ్ళిన సీఎం రేవంత్. మాజీ ఎంపీ ఇంటికే ఇలా సీఎం వెళ్ళిన ఒక ఎంపీ దగ్గరికి సీఎం స్థాయిలో వెళ్ళినటువంటి నేపథ్యం ఉండి జితేందర్ రెడ్డి కలిసిన సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికే పోయి కలిసిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. రెడ్డిలంతా కూడా అవుతున్నారు, మిగతా వల్ల ఇబ్బంది పడే నేపథ్యం కూడా ఉంది. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కొత్త స్టార్ట్ అయితే ముందుకు వెళ్తున్నది. విపక్ష పార్టీల అసంతృప్తి ఉన్న లీడర్లకు గాలం వేసేందుకు వ్యూహం రచిస్తున్నది. వారిని పార్టీలు చేర్చుకుని టికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగానే మల్కాజ్గిరి టికెట్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి, భువనగిరి టికెట్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలకు ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు పైల శేఖర్ రెడ్డితో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. త్వరలో కాంగ్రెస్ గుటికి జితేందర్. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ టికెట్ దక్కకపోవడం కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఢిల్లీ పెద్దలు మాజీ మంత్రి డీకే అరుణకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో జితేందర్ వర్గం జీర్ణించుకోలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు పనిచేయాలా, మౌనంగా ఉండాలని చర్చించుకుంటున్న నేపథ్యంలో సీన్లోకి కాంగ్రెస్ ఎంటర్ అయింది. గురువారం హైదరాబాద్లోని జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరి లోక్సభకు పోటీ చేయాలని ఆహ్వానించినట్టు తెలిసిన జితేందర్ బీజేపీని వీడడంతో ఉమ్మడి మహబూబ్నగర్లో ఆ పార్టీకి తీవ్ర నష్టమనే అభిప్రాయాలు ఉన్నాయి. జితేందర్ చేవెళ్ళ పట్టణంకు మల్కాజ్గిరి. జితేందర్కు చేవెళ్ళ లేదా పట్నంకు మల్కాజ్గిరి చేసిన మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం ఏ విధంగా ఉన్నాడు. ఇక నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే ఇలా మిగిలిన వాళ్ళు బీసీలు లేరా? ఇలా పోటీయానికి బీసీలలో డబ్బున్నో లేరా? ఇలా ఎస్సీలలో డబ్బున్నో లేరా? ఇలా ఎటుపోయినా కూడా రెడ్డి సామాజిక వర్గం రావాలా? ఎటుపోయినా కూడా రెడ్డి సామాజిక వర్గం గురించి ఆలోచిస్తున్నారు. ఇలా రెడ్డి సామాజిక వర్గం దగ్గరికి ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఉన్నతమైన స్థాయిని వదిలి సీఎం దగ్గరికి పోయే సీఎం ఆ పదవిని పెట్టుకొని కూడా పోయి కలుస్తున్నారు. ఎందుకంటే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దగ్గర రారా? ఇలా ఆరు రమేష్ ఆయన బీజేపీలో జరుగుతున్నట్టు చెప్తే ఒక డ్రామా చేసారు, ఒక డ్రామా చేసి గందర బిందర చేసిళ్ళు, ఆగమానం చేసిళ్ళు. ఒక దళిత బిడ్డ ఆయన స్వేచ్ఛ, ఆయన భావ ప్రకటన స్వేచ్ఛలో ఏ పార్టీకైనా పోతారు. ఆయన దగ్గరికి ఏ ముఖ్యమంత్రి ఎవరు పోలేదు, ఎవరు పోయి ప్రశ్నించలేదు. ఏం జరుగుతుంది ఇక్కడికి పోయి ఒక సీఎం హోదాలో పోయి ఎవరికి ఇస్తున్న టికెట్? ఇవాళ ఈయనకు పట్నంకు ఇవాళ మొన్నటిదాకా పదవులు, వీళ్ళందరూ పదవులు లేకపోతే చచ్చిపోతారా? పదవులు ఉన్న వాళ్ళకే మళ్ళీ పదవులు లేని వాళ్ళకి పదవులు ఇచ్చేటువంటి నేపథ్యం. ఇలా ఎంతోమంది తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబాలు వాళ్ళకి ఇవ్వండి పదవులు. ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసిన నేపథ్యం ఇలా కాంగ్రెస్ కూడా చేస్తుంది. ఇలా పదవులు కష్టపడి పార్టీని గెలిపించినటువంటి వాళ్ళకు పదవులు ఇవ్వండి. ఎవరు పెట్టినా గెలుస్తారు అన్నప్పుడు ఇలా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులకు మీరు టికెట్లు ఇవ్వండి. ఇంకా జితేందర్కి లేదా చేవెళ్ళ పట్నంకు మల్కాజ్గిరి. జితేందర్ రెడ్డి కాంగ్రెస్ చేరితే మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించాలా లేక చేవెళ్ళ నుంచి బరిలోకి దించాలని సీఎం రేవంత్ ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ చేవెళ్ళ నుంచి జితేందర్ టికెట్ ఇస్తే ఇక్కడ మల్కాజ్గిరి నుంచి కూడా పోటీ చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.